పుష్పరాజ్ తగ్గేదే లేదు. అంటే సినిమా వరకే అనుకున్నా, టికెట్ ప్రైజింగ్ లో కూడా అని అనుకోలేదు. బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 400 నుంచి 500 కోట్లు అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు, అసలు అంత అవసరమా అని కూడా అనుకోవట్లేదు. ఫస్ట్ వీక్ టికెట్ ప్రైజింగ్ అప్రాక్సిమేట్లీ 530 రూపీస్ మల్టీప్లెక్స్ లో అండ్ 354 రూపీస్ సింగిల్ స్క్రీన్స్ లో. బుక్ మై షో చార్జ్ చేస్తే 40 రూపీస్ ఎక్స్ట్రా అడిషనల్. సెకండ్ వీక్ లో 480 రూపీస్ ప్లస్ చార్జెస్. సింగిల్ స్క్రీన్స్ లో అప్రాక్సిమేట్లీ 300. మనకు లాస్ట్ రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమా కల్కి 600 నుంచి 700 కోట్ల బడ్జెట్. ఫస్ట్ వీక్ పుష్ప కంటే అప్రాక్సిమేట్ గా 100 రూపాయలు తక్కువ టికెట్ చార్జ్ చేస్తారు. అదే దారుణం అని బయట చాలా మంది అనుకున్నారు. మరి దీని గురించి ఏమనుకుంటున్నారో మీరే చెప్పాలి. సర్లే ఫస్ట్ వీకెండే వెళ్ళాలా, సెకండ్ వీక్ నుంచి వెళ్దాం అనుకుంటే 2 వీక్స్ హైక్ అన్నారు. అది సర్లే పోనీ థర్డ్ ఫోర్త్ వీక్ ఫ్యామిలీస్తో వెళ్దాం అనుకుంటే ఈసారి ఏకంగా 30 days హైక్ అంటున్నారు. ఫ్యామిలీస్ని సినిమాకి రప్పించడానికి ఎంకరేజ్ చేస్తున్నారా లేదా ఓటీటీలో చూసుకోండి అని మీరే ఇండైరెక్ట్గా చెప్తున్నారా? డిమాండ్ ఉంది కరెక్టే, ఇది ఒక బిజినెస్ అనేది కూడా కరెక్టే, పర్మిషన్స్ ఇస్తున్నారా అనేది అగ్రీడ్. బట్ ఇది ఎంతవరకు ఫేర్ ప్రైజింగ్? థియేటర్ల క్వాలిటీ, స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, టెక్నాలజీ ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఒక సగటు మనిషి కొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ బ్లాక్ బస్టర్ సినిమాకి పెట్టే ఖర్చు కన్నా హైదరాబాద్లో ఒక మల్టీప్లెక్స్ లో ఒక పెద్ద సినిమా చూడాలంటే మనం పెట్టే ఖర్చు యావరేజ్ గా 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదే తెలుగు సినిమాలు అమెరికాలో, కెనడాలో చూడాలంటే వాటికి ఉండే టికెట్ ప్రైసెస్ గురించి మాట్లాడాలంటే ఇంకో వీడియోనే చేయాలి. సినిమా చచ్చిపోతుందని అంటారు, యావరేజ్ టు బిలో యావరేజ్ కంటెంట్ తో వచ్చి రివ్యూస్ వల్ల ఎవరు రావట్లేదు థియేటర్లకు అంటారు. ఓటీటీలు థియేటర్లను నాశనం చేస్తూనే అంటారు. కొంతమంది అయితే ఏకంగా 1000-1500కి మీకు ఈ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఎవడిస్తాడో అంటారు. అంటే తప్పు ఎప్పుడు అవతల వాడితే, మంది కాదు. ఇదే హిపోక్రసీ. ఈ అహంకారము మన సినిమా పిచ్చి ఇచ్చిందేనా? ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి అంతు లేదా? నాది డే 1 ఇంత అంటే నాది ఇంత అని చెప్పుకోవడం కోసం ఎంత దూరం పోతాం? మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. టీఎఫ్ఐ బాగుండాలి. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. మాకు తెలుసులేరా.